ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు, మధ్యంతర వృత్తి అయ్యర్ మరియు ఇతర పెండింగ్ డిఏల గురించి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయాలు తీసుకోకపోవడం పలువురికి నిరాశ కలిగించింది. ఉద్యోగ సంఘాల నేతలు, వివిధ వర్గాల ప్రజలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రస్తుతం 12వ పీఆర్సీ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించకపోవడం వల్ల పీఆర్సీ నివేదికపై ఇంకా స్పష్టత లేదు. పీఆర్సీ నివేదిక అందగానే మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించాలనే డిమాండ్లు అందరి నుంచి వినిపిస్తున్నాయి. గతంలో పీఆర్సీ కమిటీ నియామకం తర్వాత ఏడాది సమయం తీసుకొని నివేదికను అందించింది. ఈ సమయంలో ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ప్రక్రియను తక్షణమే చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2 విడతల డిఏలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వలేదు. గత ఏడాది జనవరి మరియు జూలైలో ప్రకటించిన డిఏలు అమల్లో లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా లేదా ఇతర సందర్భాల్లో ఈ డిఏలను విడుదల చేస్తారనే ఆశ కూడా వృధా అయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా డిఏలను నిలిపివేయడం సరికాదని ఉద్యోగ సంఘాలు స్పష్టంగా తెలిపారు. ప్రభుత్వం మౌనం వీడకపోవడం ఉద్యోగ సంఘాలను ఆందోళన బాట పట్టించింది. ఐఆర్, డిఏలు, పీఆర్సీ అమలు మరియు ఇతర ఆర్థిక సమస్యలపై వివిధ సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. యూటీఎఫ్, జేఏసీ వంటి సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతూ ఉద్యమాలకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా 30% మధ్యంతర భృతిని ప్రకటించి ఉద్యోగుల ఆశలను నిలబెట్టాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చూపిస్తూ పీఆర్సీ, డిఏలు మరియు ఇతర పథకాల అమలును వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ముందుకు రావాలి. ఇక ఉద్యోగులు ప్రధాన డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని, ఐఆర్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభిస్తుందని కోరుతున్నారు. 2 విడతల పెండింగ్ డిఏలను విడుదల చేయాలని, డిఏల విషయంలో నిర్లక్ష్యం కొనసాగితే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అలాగే 12వ పీఆర్సీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించి నివేదికను త్వరగా అందించాలి. పీఆర్సీ నివేదిక వెలువడే వరకు మధ్యంతర భృతిని అమలు చేయాలి. కనీసం ఈ అసెంబ్లీ సమావేశంలో సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారండి. పీఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, పీఎఫ్ బకాయిలు, ఇతర ఆర్థికపరమైన పెండింగ్లను విడుదల చేయాలని కోరారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలపై సమగ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐఆర్, డిఏలు మరియు పీఆర్సీ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల మనోభావాలను గౌరవించాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ సంఘాలు ఆందోళనలు మరింత వృద్ధమవడం తథ్యం.